శ్రీమద్భాగవతంలోని 236 పద్యం. రమణీ దూరము ఓయి కృష్ణురథమున్ రాధిక వీక్షింప నీ కమలాక్షం పొడగానలేని దినముల్ కల్పంబులై తోచు గేహములందుండగ నేలపోయి పరిచర్యల్ సేయుచున్ నెమ్మినుందము రమ్మాయనెనొక్క చంద్రముఖి కందర్పాసుఖ ప్రాంతయే. ఓ చెలి, శ్రీకృష్ణుని రథం దూరంగా వెళ్ళింది. ఇక మన కళ్ళకు కనిపించదు. కమలాక్షుణ్ణి కనుగొనలేని దినాలు కల్పాలుగా తోస్తాయి. ఇక ఈ ఇండ్లలో క్షణం కూడా ఉండలేము. మాధవుని వెంట మనం కూడా వెళ్ళి ఆయనకు సేవలు చేస్తూ అక్కడే హాయిగా ఉందాం అంది పువ్విల్లు కాని క్రొవ్విరి తూపులకు గురైన ఒక చెవ్వని. శ్రీమద్భాగవతంలోని 237 పద్యం. తరుణీ యాదవరాజుగాదితడు వేద వ్యక్తుడై ఒక్కడై వరుసన్ లోకభవస్థితి ప్రళయముల్ వర్తింపగా చేయు దుస్తరలీలారతుడైన ఈసుడితనిన్ దశించితిం పుణ్యభాసురనేనంచు నటించెనొకతే మహాశుద్ధాంతరంగంబునన్. సఖి, ఈ శ్రీకృష్ణుడు వేదవేద్యుడైన ఆదినారాయణుడే కాని యాదవ ప్రభువు కాదే. ఈ మహానుభావుడు విశ్వానికి సృష్టి స్థితి లయాలు కల్పించే దేవదేవుడు. ఈయన లీలలు మనం తెలుసుకోలేము. లోకేశ్వరుని కళ్ళారా ఆలోకించిన నేను ఎంత అదృష్టవంతురాలనో అని ఒక అంగన ఆనందం తరంగాలు పొంగి పొర్లే అంతరంగంలో చిగురించి చిందులు వేసింది. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.